మేడారం గిరిజనుల వృత్తులు, వారి జీవన విధానం మరియు సంస్కృతి. మన మేడారం అనగానే మనకు జాతర గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. అలాగే మేడారం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కూడా సమ్మక్క సారలమ్మ జాతర. కానీ అక్కడ నివసించే గిరిజనుల జీవితం, వారి వృత్తులు కూడా అంతే ప్రత్యేకమైనవి. వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు అనేది వీడియోలో చూద్దాము. మేడారం ప్రాంతంలో ప్రధానంగా కోయ, కొట్ట వంటి గిరిజన తెగలు నివసిస్తున్నారు. వారి జీవనం ఎక్కువగా అడవిపై ఆధారపడి ఉంటుంది. మొదటిగా వ్యవసాయం వారి ప్రధాన వృత్తి. జొన్న, సామలు, కొర్ర, మొక్కజొన్న వంటి పంటలను పండిస్తారు. ప్రకృతిని నమ్ముకుని వర్షాలపై ఆధారపడి సాగు చేస్తారు మన గిరిజనులు. వ్యవసాయం అనేది ఒక ప్రధాన వృత్తి వాళ్ళకు. గిరిజనులు అంటే మనకు స్ఫూర్తి. రెండవది అడవి ఉత్పత్తుల సేకరణ అంటే ఏంటి? తేనె, విడియాకు, బాంబు, చింతపండు, ఔషధ మొక్కలు సేకరించి మార్కెట్లో అమ్ముతారు. ఇది వారి కుటుంబాలకు ముఖ్యమైన ఒక వనరు, ఒక ఆదాయం. మూడవది మేకలు, గొర్రెలు, కోళ్ళు పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. అలాగే బాంబు, చెక్క పనులు చేస్తారు. బుట్టలు, గృహోపకరణాలు తయారు చేసి అమ్ముతారు. సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో గిరిజనులు పూజా సామాగ్రి, బెల్లం, అడవి వస్తువులు అమ్ముతూ చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తారు. ఇలాంటివి కూడా మనకు అప్పుడప్పుడు ఒక ఎక్స్పీరియన్స్లా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మన గిరిజనుల కోసం తప్పకుండా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళ జీవితంలో ప్రకృతి అనేది ఒక దేవత వనరు అన్నమాట. వారి దుస్తులు, నృత్యాలు, పండుగలు చూసేందుకు ఎంతోమంది భక్తులు వస్తారు. సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఇలా మన గిరిజనులు అనేవాళ్ళు వాళ్ళ వృత్తిని నమ్ముకొని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన సమాచారం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఒక కొత్త విషయం అనేది తెలుసుకుంటారు.